హలో అండి. ఈ రోజు మేదరమెట్లలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి చివరి సిద్ధం సభ, ఆ ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి నిర్వహించటం, పైగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారో ఆ మీడియా ప్రతినిధులకు మాత్రమే అక్కడికి అనుమతి ఉన్నట్టు, ఇతర మీడియా ప్రతినిధులు ఎవరిని అక్కడికి రావద్దు అని చెప్పి పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో స్పందన లేదు, అసలు ఆ మీటింగ్లకు ఎవరూ రావడం లేదు, కేవలం ఇలా గ్రీన్ మ్యాట్ వేసేసి మార్ఫింగ్ చేసి సాక్షి మీడియా ద్వారా చాలా మంది జనం వస్తున్నట్టుగా ప్రచారం చేసి తన మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. అందుకే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా వార్తలు రాయరో, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 లాంటి మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఆ మీటింగ్ రాకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు అసలు ఇలాంటి మార్ఫింగ్ చేసేటటువంటి చరిత్ర, ఈ అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణతో మాత్రం మనం చెప్పుకోవచ్చండి. అదేంటంటే మనందరికీ గుర్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి 2-3 వీడియోలు మనం చూడడం జరిగిందండి. అయితే ఆ వీడియోలో మనం గమనించింది ఏంటంటే ఆ వీడియో లైవ్ వస్తున్నటువంటి సమయం, అదే విధంగా ఆ వీడియోలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వాచిలో ఉన్నటువంటి సమయం ఆ రెండింటికి పోలిక లేకపోవడం, దాదాపు 1.5 నుంచి 2 గంటల వ్యత్యాసం ఉండటం, ఈ వ్యత్యాసంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీడియోని షూట్ చేసి ఆయన మాట్లాడిన తప్పుల్ని, అబద్ధాలని, ఆయన మాట్లాడిన నత్తి మాటల్ని, ఆయన పలుకులు ఏదైతే అటు ఇటుగా మాట్లాడారో వీటన్ని కట్ చేసి ఎడిట్ చేసి ఒక 2 గంటల తర్వాత వదిలి దాన్నే లైవ్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేది కనుక గుర్తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇలాంటి అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే దీనికి కౌంటర్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గ్రీన్ మ్యాట్ వేయడం అనేది సహజమే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారు, జనసేన వాళ్ళు వేశారు అని చెప్పి కొన్ని ఫోటోలు చూపించడం జరుగుతుంది. నిజమే, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఏ కార్యక్రమం అయినా, రాజకీయ కార్యక్రమం అయినా, రాజకీయం కాని కార్యక్రమం అయినా కానీ కొంతవరకు మ్యాట్ వేయడం జరుగుతుంది. ఆ మ్యాట్ పబ్లిక్ స్థలాల్లో వేసేది ఎక్కడ అంటే ఎక్కడైతే చైర్స్ వేసి కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తారో ఆ ప్రదేశంలో ఆ చైర్ యొక్క కాళ్ళు భూమిలో కూరుకుపోకుండా పైన ఒక మ్యాట్ వేస్తారు. అది బ్లూ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ఎలాంటిదైనా అవ్వచ్చు, వైట్ అయినా కానీ అవ్వచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభకు చూస్తే కనుక ఆ ప్రాంగణం మొత్తం ఏదైతే 50 ఎకరాలు 200 ఎకరాలు చెప్తున్నారో ఆ ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసారు అంటేనే ఖచ్చితంగా వీళ్ళు ఆ ప్రాంగణం మొత్తాన్ని ఇమేజ్లతో, గ్రీన్ మ్యాట్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో ప్రజలతో నింపేసి సాక్షి ద్వారా ప్రచారం చేసేసి ఇదిగో ఇన్ని లక్షల మంది వచ్చేశారు అని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే చేశారనేది మాత్రం ఇక్కడ మనకెందుకు అనుమానంగానే ఉందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ సభకి ఇంతటి ప్రయత్నాలు చేస్తుంటారు అని కనుక ఆలోచిస్తే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన అధికారాలు ఉపయోగించి ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టడం అనేది మాత్రం ఇదే చివరి సభ. ఈ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనం వచ్చారని చూసుకోవాలని తపన పడ్డారు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇక 1 వీక్ 10 days లో కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెద్దగా ప్రభావం చూపరు కాబట్టి అధికారులు కూడా ఆయన చెప్పినట్టుగా చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎవరైతే ఈ రోజు సభల కోసం అని చెప్పి పథకాలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళని ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రైవేటు స్కూళ్ల బస్సుల ద్వారా బెదిరించి అదిరించి మీరు కనుక రాకపోతే మీకు పథకాలు రావు అని బెదిరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ తీసుకొస్తున్నారో ఇక అలా ఇబ్బందులు పెట్టే అవకాశం కానీ అలాంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉండదు. కాబట్టి ఇదే చివరి ప్రయత్నంగా ఎంత తీసుకురాగలిగితే అంత తీసుకురావాలని చెప్పి సభ పెట్టడానికి మేదరమెట్ల అయినా కానీ కడప నుంచి, అనంతపూర్ నుంచి, పులివెందుల నుంచి, కాకినాడ నుంచి కూడా జనాలను తీసుకొచ్చారు అంటే కేవలం ఆర్టీసీ బస్సులు ఫ్రీగా గవర్నమెంట్ కోసం వేస్తున్నారు కాబట్టి, డబ్బులు కట్టకపోయినా వాళ్ళు అడగరు కాబట్టి ఒక మేదరమెట్లో పెట్టే సభకి రాష్ట్రం మొత్తం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కానీ అది ఒక ఫ్రీ హ్యాండ్ లాగా రాష్ట్రం అన్ని మూలల నుంచి జనాన్ని తీసుకురావటం, ఇది చూస్తే గనక ఇదే చివరి సభ కాబట్టి ఎలాంటి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో నవ్వుతో నవ్వు భవిష్యత్తు అన్నట్టుగా చూపించాలి కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి అరేంజ్మెంట్ చేసి అబాసు పాలయ్యారా అనేది నాకు అనిపిస్తుందండి.